సంగారెడ్డి జిల్లాలో వెనుకబాటుతనంతో నారాయణఖేడ్ ప్రాంతం ఉపాధి కోసం వలసల బాట పడుతూనే ఉంది. పరిశ్రమలు నెలకొల్పుతాం, అభివృద్ధి చేస్తామంటూ నేతలు చెప్పిన మాటలు నీటమూటలే అయ్యాయి. ప్రతి చెరువుకు సీజన్లో పక్క రాష్ట్రాలతో పాటు ఇతర జిల్లాలకు కుటుంబంతో సహా వలస వెళ్తూ పొట్టపోసుకుంటున్నారు గిరిజనులు. ఇప్పుడు నారాయణఖేడ్ తండాలన్నీ ఖాళీగా జనం లేక వెలవెలపోతున్నాయి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాంతంలో ఉపాధి కరువై దశాబ్దాలుగా ప్రతి సంవత్సరం నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి వలస వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. నారాయణఖేడ్ నియోజకవర్గంలో 175 తండాలున్నాయి. ఖరీఫ్లో వ్యవసాయ పనులు చేసిన గిరిజనులు పనులను ముగించుకోగానే ఎడ్ల బండ్లలో తట్టా బుట్టా సదురుకొని ప్రయాణం అవుతారు. ఇప్పుడు తండాలన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. కేవలం వృద్ధులు మాత్రమే గ్రామాలలో ఉంటున్నారు. ఈ ఊరు ఇడ్చాబెట్టి పరూరుకు ఎందుకు పోతారు? ముగ్గురు కూడా ఆటే బతుకుతున్నారు. వర్షాకాలంలో పడుతుంది, ఈ తేపాది ఏం బండే లేదు. అన్ని మీద లాగోడి పడ్డది, పంట పోయింది, ఏం పోయింది. కష్టం చేస్తే తింటున్నాం, లేకపోతే ఉపాసం పడుకుంటున్నాం చిన్న చిన్న పిల్లలకు చూసి. 3 నెలలు కావాలి సార్, అది పని కూడా వచ్చింది ఇవంట. ఇప్పుడు మేము మా పరిస్థితి ఇట్లా మాకు చేతగా వచ్చింది. నేను మా నాయనమ్మల దగ్గర ఉంటా. మా తల్లిదండ్రులు చెరుకు కొట్టని పోయారు ఫ్యాక్టరీకు. నేను గిడ సిర్గాపూర్లో చదువుతా. మా పేరెంట్స్ 3 నెలల దాకా రారు, చెరుగొట్టని పోయారు. ఈడని ఏడైనా ఒక ఫ్యాక్టరీ పెడితే ఈడని పని చేసుకుంటారు కదా. మా నాయనమ్మకు ఇబ్బంది అవుతుంది, మొత్తం దింగానే అయిపోతుంది. అలాది ఏం పని లేక ఫ్యాక్టరీకి పోతారు, అది 3 నెలలు కొట్టుకుని పిల్లలు ఇది అదరు మేము చూసుకుంటాం. ఈడేమి ఫ్యాక్టరీ చేస్తారు, ఈడలు బతుకుతారు సార్. మా పిల్లలు 3 నెలల దాకా వస్తారు. ఈడని పని కంపెనీ ఉండరు, ఏది ఉండరు. ఈడనే చేసి బతుకుతారు. ఎప్పుడు వస్తారంటే 3 నెలల దాకా రారు, 4 నెలల 3 నెలల దాకా రారు. నియోజకవర్గంలో వేలాది గిరిజన కుటుంబాలు వలస వెళ్లి ఇతర చోట్ల నివాసం ఉంటున్నారు. ఖేడ్ నియోజకవర్గం నుంచి సుమారు 75% మంది గిరిజనులు డిసెంబర్ నెలలో వలసలకు వెళ్తున్నారు. వచ్చే ఏప్రిల్, మే వరకు చక్కెర కర్మాగారాల్లోనే వివిధ కూలీ పనులు చేస్తుంటారు. సంగారెడ్డి, మెదక్, కరీంనగర్, మెట్పల్లి, ఎల్లారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్లోని మాగి, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలోని షుగర్ ఫ్యాక్టరీలకు వెళ్లి చెరుకు నరికే పని చేస్తుంటారు గిరిజనులు. మా విలేజ్లో 50 ఇల్లులు ఉంటాయి. 50 ఇల్లుల్లో కనీసం ఒక 30 ఇల్లు వాళ్ళు చెరుకు కొట్టడానికి వలస పోయారు. వాళ్ళు అక్కడ పడుతున్న కష్టాలు చాలా ఉన్నాయి. అయితే మా నారాయణఖేడ్లో అనేది ఏదైనా ఒక ఫ్యాక్టరీ కానీ కంపెనీ కానీ ఉంటే మేము కూడా ఇక్కడనే పని చేసుకొని బతుకుతాం. తెలంగాణ వచ్చిన ఇంకా వెనుకబడిన ప్రాంతం మాది. నా పేరు ఇస్లా శివాజీ, సిర్గాపూర్ గేనతండ. మేము చెరుకు కొట్టడానికి పోయినాము. అయితే మాకు 3 పిల్లలు, భార్యాభర్తలు 2 కూడా పోయినాం. అయితే మాకు పాము కొరిసింది. అయితే మేము రిటర్న్ వచ్చినాము. అయితే మాకు వర్షాకాలంలో పంటలు పండదు, ఎండాకాలంలో కూడా అన్నీ ఎండిపోతాయి. అందుకనే మేము 3 నెలలు అటే పని చేసుకొని బతుకుంటాం. అందుకనే ఇట్లా అయింది కాబట్టి మేము వచ్చేసినాము. ఇక్కడనే ఒక కంపెనీ ఏదైనా ఫ్యాక్టరీ ఏమైనా పెడితే మాకు బాగుండే. 50 ఇండ్లకి 30 ఇండ్లు అందరు ఫ్యాక్టరీకి వెళ్ళిపోయింది సార్. ఇప్పుడైతే సద్యకైతే ఓలేరు. ఇప్పుడు ఏదైనా వర్షాకాలం ఏదైనా ఉంటేవి, వర్షాకాలం అయితే పంట పండుతుంది. ఇప్పుడు ఎండాకాలం ఏం పంట పండది. ఏదైనా ఉపాధి పని ఉంటేవి చేసుకోవచ్చు. పిల్లలు ఇడిసబెట్టి అందరు ఫ్యాక్టరీకి వెళ్ళిపోయినారు. ఇప్పుడు సద్యకైతే ఏదైనా వేస్తే ఇక్కడ మేము మంచిగా బతారు, పిల్లలు మంచిగా బతారు. ఏదైనా మా పిల్లలకు 3 నెలల దాకా రారు ఫ్యాక్టరీ నుంచి అటు పోతే. ఈయనే మేము పిల్లలు చూసుకుంటా ఈయనే ఉంటున్నాము. వలస వెళ్లిన గిరిజనుల బ్రతుకులకు బీమా లేదు, భద్రత కరువు. వలస వెళ్లిన ప్రాంతాల్లో గుడారాలు వేసుకుని జీవిస్తున్న వీరు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. చెరుకు నరికే క్రమంలో పాముకాట్లకు గురై పలువురు మరణించిన సంఘటనలు ఉన్నాయి. తండాలో గిరిజనులందరూ వలసపోగా ఇళ్ల వద్ద ఉన్న వృద్ధులు, పిల్లలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. గత నెల రోజులుగా ఏ గ్రామం, తండాలో చూసినా కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. గ్రామాలు, తండాల్లోని అనేక గడపలు ఇప్పటికే తాళాలు వేసి ముళ్ల కంచెలు పెట్టి ఉంచిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. వలసలతో తండాల్లోని విద్యార్థులు బడికి దూరమైపోతున్నారు.